చక్కగా ఈ పరీక్షలు రాసే విద్యార్థికి చక్కగా రేపటి రోజున ఎగ్జామ్ ఉంది, పరీక్ష ఉంది. ప్రతి నిత్యము కూడా చక్కగా చదువుకునేటటువంటి విద్యార్థి ఆ ఒక్కరోజు పరీక్షలో ఉన్న ముందు రోజు చదువుకోవాలంటే వాడు ప్రశాంతంగా నిద్రపోయాడనమాట. నిద్రపోవడం వల్ల వాడికి పరీక్ష తరగతి గదిలోకి వెళ్ళేసరికి ఏమీ రాయాలో గుర్తు రాకుండా పోయిందనమాట. గుర్తు రాకుండా ఆ ఒక్కరోజు కనుక ప్రశాంతంగా మనస్సంతా పుస్తకం మీద పెట్టి ధ్యాస పెట్టి ఉంటే జీవితంలో ఎంతో ముందుకు ఎదిగేవాడు. ఒకటి అమ్మవారి పాదపద్మములు నఖధీతి సంచన్నానమజ్జన తమోగుణాయ నమో నమః. మా నీ పాదపద్మములు ఉన్నాయే అవి తమోగుణాన్ని విరగగొట్టేటటువంటి తల్లి. నీ పాదపద్మముల కాంతి చేత మా యొక్క తమోగుణమంతా తొలగిపోతోంది తల్లి అని చెప్పడానికి నగధీతి సంచన్న నమజ్జన తమోగుణాయ నమో నమః. తర్వాత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోర్హాయ నమో నమః. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ నమో నమః 45వ నామం. ఈ నామం కూడా 16 అక్షరాలతో ఉంటుంది. 16 అక్షరములతో ఉన్నటువంటి నామం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ నమో నమః. పదద్వయ అంటే పదం అంటే పాదములు అంటే పాదములు. పదద్వయ అంటే 2 పాదముల చేత, ప్రభాజాల కాంతి యొక్క సముదాయము చేత, పదద్వయ ప్రభాజాల కాంతి సముదాయము చేత, పరాకృత అంటే తిరస్కరింపబడినటువంటి, సరోరహ పద్మములు కలిగినటువంటి తల్లి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ నమో నమః. అమ్మవారి పాదాలు సాధారణంగా పద్మాలతో పోలుస్తారన్నమాట. నీ పాద పద్మములు అంటారు కదండి. అమ్మవారి పాదములే పద్మములు. ఆ పద్మాలని ఆ అమ్మవారి యొక్క పదములు సాధారణంగా పద్మములతోనే పోలుస్తారు. కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మములు అంటగా సరిపోలేదన్నమాట. ఎందుకంటే పద్మాలు నీళ్ళలో ఉన్నప్పుడు మాత్రమే కాంతివంతంగా ఉంటాయి. ఆ పద్మాలు ఆ నీటిలోంచి తీసి బయటికి పెట్టామనుకోండి, వాటి ప్రకాశం అంతా కూడా కొంతసేపు ఉంటుందేమో, కొంతసేపటికి అవి ముడుచుకుపోతాయి అన్నమాట. కానీ అమ్మవారి పాదాలు ప్రతి నిత్యము కూడా వికసనంతో ఉండేటటువంటి పాదములు అమ్మవారి పాదములు. ఆ పాదములకి పద్మములకి పోలిక ఎక్కడుందమ్మా? పోలిక లేదు. పైగా పద్మాలు చలికి రాత్రికి ముడుచుకుపోతాయి అన్నమాట. బాగా చల్లటి గాలి వేసిందనుకోండి, లేదా రాత్రి సమయం చీకటి పడిపోయిందనుకోండి, ఆ పద్మాలు ముడుచుకుపోతూ ఉంటాయి. కానీ అమ్మవారి అమ్మవారి పాదములు ఎంతటి విశేషమైనటువంటి ఉపద్రవం వచ్చినా సరే, ఆ భక్తులకి ఎంతటి కష్టం వచ్చినా సరే ప్రతి నిత్యము కూడా నా పాదాలు పట్టుకుని ఉండరా, నా పాదాలు ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి భయము కూడా ఉండదు. ఇవి ఉదయం మాత్రమే వికసించుకుని ఉంటాయి, ఈ సమయం మాత్రం వికసించుకుని ఉంటాయనేటువంటి తత్వం కలిగినటువంటివి కాదు ఈ పాదములు. ప్రతి నిత్యము కూడా భక్తులు అమ్మాని నోరార ఆర్తితో పిలిచినంత మాత్రం చేత సూర్యచంద్రులు ఉన్నంత పర్యంతము కూడా అమ్మవారి పాదపద్మములు రక్షణ చేస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి చలికి ముడుచుకుపోయేటువంటి లక్షణాలు ఆ పద్మాలకి. ఇంకా అలాంటప్పుడు ఆ పద్మాల నుండి ఆ సమయాల్లో కాంతులు ఎలా వస్తాయి? కాబట్టి అటువంటి పద్మాలకి అమ్మవారి పాదాలకి పోలిక ఎక్కడ కుదరదమ్మా? కుదరదు. పైగా పద్మాల వికాసం పద్మాల కొన్ని రోజులు మాత్రమే ఉంటాయన్నమాట. ఒక పూట ఇవాళ వికసించిందనుకోండి, పద్మానికి కూడా పుట్టుగా చావు ఉంటుంది కదండి. అది కొన్ని రోజులు మాత్రమే సుగంధంగా ఉంటుంది. అది పద్మం వికసించిన కాంచి మరణించేంత పర్యంతము కూడా 365 రోజులు కూడా వికసనతో ఉంటారని పద్మం ఉండదు కదా. కాబట్టి అమ్మవారి పాదాలకి పద్మముతో ఒక పోలిక వేశారే కానీ నీ పాదాలకి పద్మానికి ఎక్కడమ్మా పోలిక? అవి సరిపోలే తల్లి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరహాయ నమో నమః. నీ పాదములకి పద్మములకి పోలిక లేనే లేదమ్మా. ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే ఆర్తితో అమ్మా అని పిలిస్తే నన్ను రక్షింపడానికి సిద్ధంగా ఉండే పాదాలు ఆ పాదములు. ఈ పద్మాల సూర్యకాంతి ఉన్నంతసేపే వికసించుకుంటూ ఉంటాయి, లేదా చీకటి వస్తే ముడుచుకుపోతూ ఉంటాయి, కొన్ని రోజులు మాత్రమే వికసనంగా ఉంటాయి. కాబట్టి నీ పాదములకి పద్మములకి పోలిక ఎక్కడమ్మా? కుదరలేదు తల్లి. ఏదో అన్నామంటే అన్నాం కానీ నీ పాదములు ఎక్కడ తల్లి, ఆ పద్మాలు ఎక్కడ తల్లి? ఉంటాయని ఒక పోలిక వేయటానికి మాత్రమే ఉదాహరణ, కానీ అవి సరిపోలేమ్మా నీ పాదాలకి అని చెప్పడం. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ నమో నమః. ఇప్పటికీ కూడా మనకి కొన్ని దేవాలయాల్లో అమ్మవారు తనంత తానుగా నా దేవస్థానానికి ఎప్పుడు కూడా
తలుపులు పెట్టవద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ నెల్లూరు జిల్లా అనుకుంటా బహుశా. నెల్లూరు జిల్లాలో అమ్మవారు ఉండేటువంటి చెంగాలమ్మ ఉండేటటువంటి దేవస్థానంలో అమ్మవారు తనంత తానుగా చెప్పారనమాట. నా దేవస్థానానికి నెల్లూరు జిల్లా చెంగాలమ్మ దేవస్థానంలో ఈ దేవస్థానానికి ఎప్పుడు కూడా తలుపులు పెట్టొద్దు నాయన అని తనంతట తానే నిర్ణయించుకున్న ఆ అమ్మవారే చెప్పినటువంటి విషయం అన్నమాట. ఆ చెంగాలమ్మ వైభవం ఎటువంటిదయ్యా అంటే గతంలో పూర్వకాలంలో ఒకానొక సందర్భంలో అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉండేదన్నమాట. ఆ నది ప్రవహిస్తూ ఉండగా ఈ పక్కనే ఉండేటువంటి రైతుల పిల్లలు గొల్లపై మేకలు కాసుకునే వాళ్ళందరూ ఉంటారు కదండి. చక్కగా నదీ తీరాన్ని దగ్గరికి వచ్చి చక్కగా ఆ నదీ తీరంలో ఆడుకునేవారు, చక్కగా స్నానాలు చేసేవారు, చక్కగా ఇంటికి నీళ్లు కావాలంటే అవి తీసుకెళ్తూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక పిల్లవాడు ఎందుకు ఆలస్యం అయిపోయిందనమాట. ఆలస్యం అయిపోయిన తర్వాత అదే నదీ తీరంలో చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. వీడికి అదే సందర్భానికి ఒక పెద్ద సుడిగాలి ఏర్పడిందనమాట. ఆ సుడిగాలిని చూసి పిల్లవాడికి ఏం తెలుసు సుడిగాలిని. వాడు నదిలో ఆడుకుంటూ ఉండగా ఆ పెద్ద సుడిగాలి వచ్చి ఆ సుడిగుండంలో వాడికి ఈడ్చుకుపోయి లోపలికి తీసుకుపోతుందన్నమాట. లోపలికి తీసుకుపోతూ ఉండేసరికి పిల్లవాడికి ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అయ్యయ్యో! వాడికి ఈత కూడా రాదు. ఈత వచ్చినా సరే అంతటి సుడిగుండంలో ఉండేటువంటి ప్రవాహానికి వాడు ఎదురుగొట్టి ఈదే లక్షణం ఉండగాదు వాడు. ఎందుకంటే సుడిగుండం ఉండగా ఇలా సుడులు తిరుగుకుంటూ లోపల భాగం తీసుకెళ్ళిపోతుందన్నమాట. ఇది మనం చూడండి, ఒక బకెట్ నిండా నీళ్ళుసుకుని బాగా గట్టి వేగంతో ఒక కర్ర కానీ చేతితో కానీ తిప్పామనుకోండి, ఇందులో ఒక ఆకు వేసినా సరే అడుగు భాగం తీసుకెళ్ళిపోతుంది తప్ప అది పైకి మనిషిని పైకి తేనవదు ఏ వస్తువు కూడా. అలా గిర్రని ఆ గుండ్రంగా తిరుగుతూ ఈ వ్యక్తిని కూడా కిందకి తీసుకుపోతుంది అనమాట పిల్లవాడిని తీసుకుపోతూ ఉండగా వాడికి ఇంకా నేను చనిపోతాను, ఇంత లోతుకు నన్ను తీసుకెళ్ళిపోతుంది కాబట్టి నేను ఏం చేయగలమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా నేను చనిపోతాను కాబట్టి ఏ భగవత్ స్వరూపను అమ్మా నేను గనక చనిపోతే నీ పాద పద్మముల దగ్గరికే చేరాలి నన్ను, లేదా నన్ను ఇలా ఇక్కడే నన్ను మా అమ్మ ఒడికి నేను కనుక ఈ సుడిగుండంలో చనిపోతే నీ పాదపద్మల దగ్గరికి అమ్మవారి ఏ స్వరూపం తెలియదు వాడికి, అమ్మవారు అనుకున్నారు ఏ స్వరూపం అమ్మవారు అనుకున్నారు, నీ పాదమధ్యలో నన్ను తీసుకెళ్ళిపో, లేదా నన్ను క్షేమంగా ఒడ్డు దగ్గర తీర్చని చెప్పి మనసులో నమస్కరించుకున్నాడు. ఇలాగ ఉత్తరక్షణం ఆ పిల్లవాడిని ఎవరో చక్కగా బంగారపు గాజులు ధరించి ఎర్రటి గాజులు ధరించి ఈ యొక్క ఎర్రటి పారాని ఎర్రటి గోరిండాకు పెట్టుకున్న చేతులు పట్టుకుని ఒడ్డు దాకా తీసుకొచ్చాను అనమాట. ఒడ్డు దాకా తీసుకొచ్చి ఒడ్డున పడుకోబెట్టింది ఆ పిల్లవాడిని. వాడు ఒడ్డున పడుకోబెట్టిన తర్వాత చాలాసేపు రొప్పాడనమాట, ఆయాసపడ్డాడు. ఎందుకంటే ఇంతసేపటి వరకు ఊపిరి అందలేదు కండి. చాలాసేపు ఊపిరి తీసుకున్న తర్వాత చాలాసేపు ఆయాసపడుతూ రొప్పుతూ తోడి పిల్లలకి చెప్పాడనమాట, ఒరే ఇందాక పెద్ద సుడిగాలి వచ్చింది, నేను సుడిగుండంలో చిక్కుకుపోయాను, నేను మనస్ఫూర్తిగా ఏ దేవతను తలుచుకున్నా తెలియదు కానీ నన్ను ఎవరో వచ్చి ఒక చేయి పట్టుకుని ఒడ్డుకు నన్ను దింపారా, ఎవర్రా మనలో దింపింది, నన్ను ఒడ్డు దాకా తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు అని అడిగారనమాట. వీడికి అయితే వెర్రి పెట్టినట్టుంది, మేమందరం ఇక్కడ ఆడుకుంటూ ఉండగా సుడిగాలి వచ్చింది నిజమే కానీ నువ్వు ఎక్కడ పక్కన ఆడుకుంటా ఉన్నావు, నువ్వు నదిలో పడిపోయావా, పైగా నేను పైకి తీసుకొచ్చారా, ఏమిట్రా నీ వెర్రి అని సహోదరులు పాపం వాడిని స్నేహితులు ఎగతాళి చేస్తారనమాట. వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి వాళ్ళు కూడా ఏమి నమ్మలేదేమో. రెండవ రోజు కూడా వాడు ఒడ్డున కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ ఉండగా వీడి మాటలు ఎందుకో విచిత్రంగా అని చెప్పి కొద్దిగా ఈత తెలిసినటువంటి గజ ఈతగాళ్ళు వచ్చి వాడు చెప్పిన ప్రదేశంలో నదిలో దూకి తీసుకొచ్చారనమాట ఆ మూర్తిని. వీడు ఎక్కడైతే నన్ను చేయి లాగింది, చేయి పట్టుకుని వచ్చి చెప్పారో ఆ మూర్తిని పైదాకా తీసుకొచ్చారనమాట. పైదాకా తీసుకొస్తే ఆ మూర్తి జగన్మాత అయినటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి స్వరూపిణి అమ్మవారి విగ్రహం. మహిషాసురమర్ధనీయ స్వరూపం ఎలాగైతే ఉంటుందో అదే స్వరూపంలో ఆ మూర్తి ఉందన్నమాట. కాబట్టి ఆ మూర్తి ఉండేసరికి చాలా ఈ అమ్మవారి స్వరూపం అని చెప్పి నమస్కరించుకున్నారు. ఈ స్వరూపమైన జగన్మాత నమస్కరించుకున్నారు. ఆ రోజు ఊరంతా ప్రశాంతంగా నిద్రపోయారు. ఆ ఊరిలో మొత్తం నిద్ర పట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆ ఊరి గ్రామ పెద్ద అయినటువంటి ఒక షావుకారు గారు, ఒక గ్రామ పెద్ద. అతనికి మాత్రం నిద్ర పట్టట్లేదు అనమాట. ఏమిటయ్యా అంటే ఆయన స్వప్నంలో వచ్చినటువంటి వృత్తాంతం ఏమిటయ్యా అంటే, నేను ఇదే ఊరిలో నది ఒడ్డున నేను కొలువుదీరి ఉన్నాను కాబట్టి నాకు దేవస్థానం నిర్మాణం చేయండి అని చెప్పి అమ్మవారు కలలో చెప్పారనమాట.
కలవలో చెప్పేసరికి ఆ ఊరి పెద్ద వచ్చి అమ్మవారిని దర్శించి ఇక్కడ కాదు కొద్దిగా ముందుకు వెళ్తే మనకి మంచి ప్రదేశం వస్తుంది కదా అని చెప్పి అక్కడ ఒడ్డున పెట్టినటువంటి మూర్తిని విశ్వ ప్రయత్నం చేశారనమాట. అక్కడి నుంచి కదిల్చే ప్రయత్నం చేశారన్నమాట. కానీ అమ్మవారు అక్కడి నుంచి వచ్చే అవకాశమే లేదనమాట. అసలు ఎంత కదిమినా ఎంతమంది వచ్చి కుదిపినా సరే విగ్రహం అక్కడి నుంచి కదలలేదనమాట. అక్కడే ప్రతిష్ఠింపబోయిందనమాట. సరే అమ్మవారు ఇక్కడే కోరుకుంటున్నారని చెప్పి కొంతకాలం అక్కడ కొద్దిగా పూరి గుడిసె లాంటిది వేశారు. కాలగర్భంలో ఎంతోమందికి ఆవిడ రక్షగా నిలబడిందనమాట. ఎంతటి శక్తివంతురాలంటే ఆవిడ దగ్గర ఏదన్నా అసత్యం గనక పలికారు అంటే ఆవిడ ఉత్తరక్షణం ఊరుకోదనమాట. ఒకసారి ఈ రహదారి మీద ప్రయాణం చేస్తూ చేస్తూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పడినటువంటి పంట అంతా కూడా మిరియాలవి తీసుకుని ఒక రైతులు చెన్నయ్య పట్టణానికి వెళ్తున్నాడు అనమాట. ఈ దేవస్థానం వచ్చేసరికి అక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం అక్కడ వచ్చిన ఆ ఒడ్డున ఆగాడు. నదిలో కాళ్ళు చేతులు అవి కడుక్కొని చక్కగా ప్రశాంతంగా భోజన కార్యక్రమాలు చేశాడు. ఇలాగ ఎక్కడి నుంచి వచ్చిన ఒక పెద్ద ఆవిడ వచ్చిందనమాట. ఆవిడ చూడడానికి ఎంత వైభవపేతంగా ఉందో, ఎర్రటి చీర కట్టుకుని కాలికి ఎర్రటి పారాని పెట్టుకుని చక్కగా కాలికి అందలి గల్లు గల్లుమంటూ అనగా ఎర్రటి గాజులు వేసుకుని రూపాయి కాసంత బొట్టు బిళ్ళ పెట్టుకుని వచ్చిందనమాట. ఆవిడ వచ్చి ఈ రైతు దగ్గర ఉందన్నమాట. ఏమ్మా పెద్దమ్మ ఎందుకు ఇలా వచ్చావంటే, ఒరే నాయన నేను భోజనం చేసి చాలాసేపు అయింది, కొద్దిగా గంజి తాగుదాం అనుకున్నాను. నీ దగ్గర ఇది బాగా కఫం కూడా పట్టేసింది నాకు. నీ దగ్గర మిరియాలు ఉన్నాయి కదా, దగ్గలేకపోతున్నాను నేను. భోజనం చేద్దామంటే దగ్గడ్డు వస్తుంది, దగ్గలేకపోతున్నాను. నీ దగ్గర మిరియాలు ఉన్నాయి కదా, కొంచెం మిరియాలు నాకు కొద్దిగా ఎవరా నాయన, నేను కషాయం పెట్టుకుని తాగుతానని చెప్పి ఇవిడ అడిగిందనమాట. ఇతను చాలా ఎగతాళిగా, పెద్దమ్మ నా బండి నిండా ఉంది మిరియాలు అనుకున్నావా, మిరియాలు కాదేవి ఒడ్లు అని చెప్పాడు అనమాట. ఓహో ఒడ్లో నాన్న, సరే నేను ఇంకా మిరియాలు అనుకున్నారా ఆ వాసనకి, సరేలే ఒడ్లే ఉన్నాయి నాకెందుకు అని చెప్పి ఈ పెద్ద ఆవిడ వెళ్ళిపోయిందనమాట. ఈయన చెన్నయ్య పట్టణం దాకా వెళ్ళేసరికి అక్కడ ఎవరైతే ఈ యొక్క మిరియాలు అమ్ముదామని అనుకున్నాడో అక్కడ మూటల విపత్తి చూసరికి అందులో మిరియాలన్నీ కూడా అదృశ్యమైపోయి ధాన్యపు ఒడ్లు మిగిలినాయి అనమాట. యథార్థ సంఘటన. కాబట్టి ఆశ్చర్యం కలిగిందనమాట. ఇది ఎక్కడి విచిత్రం, మన ఎదుటే కదా, మన పంటలో పడినటువంటి మిరియాలే మనంతా కూడా బస్తాలు మనం కట్టి వచ్చాం. తీరా ఇక్కడ దాకా వచ్చేసరికి మిరియాల యొక్క రేటుకి ఒడ్లు రేటుకి ఎక్కడైనా పొంతనుందా? కేజీ మిరియాలు అక్కడ, కేజీ ఒడ్లు ఎక్కడండి? ఇది ఎక్కడ విచిత్రం అయిపోయిందని చెప్పి వాడు ఆలోచన చేసేసరికి అప్పుడు అర్థమైందనమాట. ఇందాక పెద్దావిడ ఒకటి వచ్చింది చూసావా, ఆవిడతో మనం మిరియాలు కాదు ఒడ్లని సమాధానం చెప్పాం. కాబట్టి ఆవిడ మాట ఒడ్ల అని చెప్పి ఆవిడ ఆశ్చర్యంగా ఉంది. ఎందుకందో ఆవిడ మాట నిజమైపోయిందయ్యా అని లెంపలు వేసుకున్నారన్నమాట. లెంపలు వేసుకుని అక్కడ దాకా వచ్చేసరికి ఆవిడ ఒక గ్రామస్తురాలు యొక్క ఒంటి మీదకు వచ్చి, ఎరా నైనా నువ్వు నా దేవస్థానం ముందుకే వచ్చావు, కనీసం నా వంక చూడను కూడా చూడలేదు, నువ్వు చూడకపోయిన పర్వాలేదు, నువ్వు నన్ను ఎక్కడైనా చూస్తావేమో, నేను అనుగ్రహిస్తావని చెప్పి నేనే పెద్ద ముత్తైదు స్వరూపంలో వస్తే నాకు మిరియాలు కాదు ఒడ్లని అబద్ధం చెప్తావు నువ్వు, నాకు తెలియదురా అందులో ఉన్నది మిరియాల ఒడ్లు అని చెప్పి, అందుకే నీ మిరియాలన్నీ ఒడ్లయ్యేలాగా చేశానని చెప్పి అమ్మవారు చెప్పారనమాట. అమ్మ తప్పైపోయింది తల్లి, క్షమించమ్మా అని చెప్పి క్షమాపణ చెప్పుకొని అతను అప్పటి నుంచి కూడా అమ్మ ఈ మిరియాలు గనక అమ్మినటువంటి ధనంతో నీకు మంచి మిరియాలతో ఉన్నటువంటి దండ చేయిస్తానమ్మని చెప్పి ఆయన మొక్కుకున్నారనమాట. సరే అమ్మవారి అనుగ్రహం చేత ఆ మిరియాలన్నీ ఆ ఒడ్లన్నీ కూడా మిరియాల స్వరూపానికి వచ్చినాయి అనమాట. సరే ఇవన్నీ చెన్నై పట్టణంలో అమ్ముకుంటాను ఆయన అని చెప్పి అమ్మవారు ఆ ఒంటి మీద పూనకుంచినటువంటి అమ్మవారు చెప్పారనమాట. అమ్ముకునేసరికి ఎన్నడూ లేనటువంటి లాభం అప్పుడు వచ్చిందనమాట ఆ యొక్క వర్తకుడికి. ఈయన జీవితంలో ఇంతటి లాభం ఎప్పుడూ రాలేదండి, ఇంతటి లాభం వచ్చింది నాకు అని చెప్పి ఆ వ్యాపారస్తుడు గుర్తు పెట్టుకుని వచ్చి బంగారముతో మిరియాలు తయారు చేయించి ఆ మిరియాలు అమ్మవారు సమర్పించారనమాట. సమర్పించేసరికి ఆవిడ మిరియాలదంతా ఇప్పుడు కూడా అలంకారం చేయబడుతూ ఉంటుందన్నమాట. అంతటి శక్తి స్వరూపం అనమాట ఆ చెంగాలమ్మ. భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాజిల్లుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆవిడ దేవస్థానానికి తలుపులు చేయిద్దామని చెప్పి దేవస్థానం పాలక మండలి అంతా కూడా కొన్ని రోజుల తర్వాత అనుకున్నారు, దేవస్థానం మొత్తం అత్యంత వైభవపేతంగా పూర్తి నిర్మాణం జరిగింది, అన్నీ జరిగిన తలుపులు కావాలి కదా అని చెప్పి బాగా ఎప్పటిలో అరణ్యంలో పడిపోయినటువంటి ఎండు దొంగలను తీసుకొచ్చి
బాగా ఎండబెట్టి అమ్మవారి తలుపులు చేశారనమాట. తలుపులన్నీ కూడా కొలతల ప్రకారం తయారు చేయించారనమాట. తయారు చేయించేసరికి ఇంకా రాత్రి తలుపులు బిగిద్దాం అనుకున్నారన్నమాట. ఆవిడ స్వప్నంలో వచ్చి ఆవిడ ఆ దేవస్థానం ఎవరైతే ఆ తలుపులు పెడదాం అనుకున్నారో పాలక మండలి వాళ్ళ కలలోకి వెళ్ళి, నా దేవస్థానానికి ఎప్పుడు కూడా తలుపులు పెట్టవద్దు. ఎందుకంటే నన్ను ఆర్తితో నమ్ముకున్నటువంటి భక్తులు ఎంతోమంది ఉంటారు. రాత్రి రావచ్చు, పగలు రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు. వాళ్ళు వచ్చే సందర్భానికి తలుపులు వేసేసి ఉన్నాయనుకోండి, నేను నా దర్శన భాగ్యం వాళ్ళకెలా కుదురుతుందిరా నాయన? కాబట్టి కుదరదు కదా! కాబట్టి నా దర్శన భాగ్యం ప్రతి నిత్యము కూడా భక్తులకు అందాలంటే నా దేవస్థానానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తలుపులు పెట్టవద్దు అని ఆవిడ స్వప్నంలో చెప్పారనమాట. ఇదేమిటి స్వప్నం ఇలా వచ్చిందా అని చెప్పి ఆ తలుపులు పక్కన పెట్టారనమాట. పక్కన పెట్టేసరికి విచిత్రంగా ఎప్పటి నుంచో ఎండిపోయినటువంటి దొంగలు కదండి, ఆ దొంగలకి చిగురు వేయడం కూడా ప్రారంభించిందనమాట. చిగురు వేసేసరికి అబ్బో! నిజంగానే అమ్మవారు ఎప్పుడో ఎండిపోయినటువంటి దొంగలకి చిగురు రావడం ఏంటి? మనం తలుపులు పెడదాంగా ఆ కొలతలు కూడా మారిపోయినాయట. కొలతలు కూడా మారిపోయి ఈ తలుపులు ఇప్పుడు సరిపోవని చెప్పారనమాట. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే అమ్మవారి దేవస్థానానికి మాత్రం తలుపులు పెట్టే అవకాశం ఎవ్వరికీ అందలేదనమాట. కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపం అంటే అంత స్వరూపం జగన్మాత అనమాట. అమ్మవారు ఎప్పుడు కూడా ప్రతి నిత్యం కూడా భక్తుల యొక్క రక్షణార్థం ఉదయం కావచ్చు, రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, ఆవిడ పాదపద్మములు మాత్రం ఎప్పుడు కూడా వికసించి ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటివి. ఉదాహరణకి చెంగాలమ్మ దేవస్థానమే. చెంగాలమ్మ అంటే లలితా త్రిపుర సుందరే. కాబట్టి ఎంతటి శక్తివంతమైన స్వరూపం అంటే ఆవిడే పక్కనే శ్రీహరికోటలో ఉండేటువంటి గొప్ప ఉపగ్రహ సైంటిస్టులు కూడా మొట్టమొదట ఆ రాకెట్టు ఆకాశంలోకి వదులుదామనే సందర్భానికి మొట్టమొదటి ఆ యొక్క పత్రం తెచ్చి అమ్మవారి పాదపద్మముల దగ్గర పెట్టి పూజలు చేస్తారన్నమాట. అమ్మ, మేమంటే మాకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో ఏదో మేము ఒక యంత్రాన్ని తయారు చేసాం, కానీ ఆ యంత్రం అంత ఆకాశంలోకి విహరిస్తుందంటే అది నీ శక్తితోనే అది కదలాలి తల్లి. మేము అక్కడ పైభాగంలో ఏది ఉంటే తెలుసుకోవడం మాత్రమే బాధ్యత, కానీ అక్కడ అన్ని నక్షత్రాన్ని, అన్ని చంద్రగ్రహాల్ని పెట్టినటువంటి స్వరూపం నువ్వు కదూ. నీ శక్తి లేనిది ఏదీ జరగదు తల్లి అని చెప్పి మొట్టమొదటి ఆ పత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇస్రో సైంటిస్టులు మొత్తం అమ్మవారి దగ్గర పత్రాన్ని పెట్టి ఆ నమూనా రాకెట్ని పెట్టి అక్కడ అమ్మవారి పాదపద్మాల దగ్గర పెట్టి పూజ చేస్తారనమాట. ఇక్కడ పూజ అయిన తర్వాతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ నమూనా మరలా రాకెట్ వెళ్ళి అక్కడ పూజలు అందుకున్నారు అనమాట. ఎందుకంటే మొట్టమొదటి మాత్రం పూజలు అందుకునేటువంటిది ఈ చెంగాలమ్మ దేవస్థానంలోనే. అంతటి శక్తి స్వరూపినమాట. నకధీతి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ నమో నమః. అలాగే అమ్మవారి పాదపద్మములు పట్టుకున్నారు అంటే ఎప్పుడు ప్రతి నిత్యము కూడా దేవస్థానం అమ్మవారి స్వరూపం అంటే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో దర్శింపదగినటువంటి దేవాలయాల్లో ఈ యొక్క చెంగాలమ్మ దేవస్థానం ఒకటి. అలాగే మనకి షిరిడి దగ్గర ఉండేటువంటి శని సింగనాపూర్ అనమాట. మహానుభావుడు మహాశక్తి స్వరూపము శనీశ్వరుడు ఆయన పేరు. శనీశ్వరుడు కాదు యథార్థానికి. శని గ్రహమునకు ఈశ్వరత్వం ఉండదు, కానీ శనీశ్వరుడు. శనై చరహ అంటే విచిత్రం చూసారా, మనకి అమ్మవారి చరణములు పాదాలు దగ్గరికి వచ్చేసరికి ఆ శనీశ్వరుడి యొక్క నామం కూడా మనకి, ఆయన స్మరణ కూడా మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అమ్మవారి పాదం తర్వాత నామాలు వస్తాయన్నమాట. నకధీతి సంచన నమజ్జన తమోగణ పదద్వయ ప్రభాజల పరాకృత సరోరుహ చింజానమణి మంజీర మండిత స్త్రీ పదాంబుజ మరాలి మందగమన మరాలి మందగమన మహాలావణ్య సేవదే. ఈ నామాలన్నీ కూడా అమ్మవారి పాదపద్మలకు సంబంధించినవే. మరాలి మందగమన అంటే చాలా నిదానంగా నడిచేటటువంటి లక్షణం ఉన్నటువంటి తల్లి అనమాట. అలాగే ఈ యొక్క శనై చరహ అంటే చాలా నిదానంగా మంద్రంగా నడిచేటటువంటి స్వభావము ఈ శనీశ్వర గ్రహానికి ఉంటుందన్నమాట. ఆ గ్రహమునికి అధినాయకుడే ఈ యొక్క గ్రహమును శనీశ్వరుడు, ఆయన నామం. శనై చరహ నిదానంగా నడుస్తూ ఉంటారన్నమాట. అందుకే జాతకంలో ఏలినాడ శని వచ్చి ప్రభావం మొదలైంది అంటే చాలా ఏళ్ళు పడుతుందన్నమాట. ఇంచుమించుగా 7 ఏళ్ళు ఉంటుందన్నమాట. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి బాధలకు గురి చేస్తాడు ఆయన.
ఆయన ఎందుకంటే మనం బాధపడితే ఆయనకి సంతోషం ఉంటుందని కాదనమాట. జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క కష్టము కూడా అది నీ జీవితాన్ని ఉద్ధరింపజేయడానికి ఒక్కొక్క మార్గం అనమాట. పాఠశాలలో గురువుగారు మందలించినా, ఒక దెబ్బ వేసినా సరే అది నీ ఉద్ధతి కోసమే. అందుకే జీవితంలో ప్రతి ఒక్క అనుభవం కూడా అది మార్గదర్శనాన్ని చూపిస్తుందన్నమాట. శనీశ్వర స్వామి జాతకంలో మరి ప్రవేశించినప్పుడు ఆయన అనుభవాలు ఎలా ఇస్తారంటే, ఎవరు నిజంగా నీ బాధల్లో, కష్టాల్లో నీకు సాయం అందించేటటువంటి వ్యక్తులు, ఎవరు నిజమైనటువంటి స్నేహితులు, ఎవరు నిజంగా నువ్వు ఆర్తితో పిలిచిన వెంటనే నిన్ను ఆదుకునే లక్షణం ఉన్నటువంటి వారు ఎవరన్నీ కూడా ఈయనకు అనుభవాన్ని ప్రసాదిస్తాడనమాట. బంగారం బాగా కాల్చితే గానీ అది మెరుగు రాదు కదండీ! ఏ వస్తువైనా సరే. దాన్ని బాగా కాల్చి అనుభవాన్ని ప్రసాదించి ఆయన వెళ్ళిపోతాడనమాట జాతకంలోంచి. అంటే ఆయన గనక జాతకంలో ప్రవేశపెట్టబడే కొన్ని సార్లు మన దగ్గరున్నటువంటి బంధువులు కూడా మనకి ఏ ఉపకారం చేస్తున్నారు, అపకారం చేస్తున్నారో తెలియకుండా పోతుందనమాట. అంతటి మహాశక్తి స్వరూపం శనీశ్వరుడనమాట. ఆయన ఉండేటువంటి శని సింగనాపూర్ దేవస్థానంలో కూడా తలుపులు పెట్టకూడదని చెప్పి ఆయన నియామకం చేశారనమాట. ఎందుకంటే నేను ఈ యొక్క క్షేత్రానికి అంతటి కూడా అధినాయకుడిగా ఉండగా, నా పరిపాలనలో ఉండగా ఈ క్షేత్రమంతా కూడా నన్ను దాటి ఎవరైనా ఇంట్లో దొంగతనం చేసుకోవడమే. కాబట్టి దొంగతనం ఏది జరగదు నా మీద నమ్మకంతో ఈ యొక్క పరిస్థితిని ఇక్కడైతే చెంగాలమ్మ దేవస్థానంలో గర్భగుడికి మాత్రమే తలుపులు ఉండవనమాట. కానీ ఆ శని సింగనాపూర్ పరిసర ప్రాంతాలు మొత్తం ఏ ఇంటికి వెళ్ళినా సరే తలుపులు, తాళాలు ఉండవనమాట. ఏ ఇంటికి వెళ్ళి చూడండి తలుపులు అనేటటువంటివి ఉండవు. ఇది పరీక్షిద్దామని చెప్పి ఒకానొక సందర్భంలో కొంతమంది దొంగలు కూడా ప్రయత్నించారనమాట. ఏమిటి శని సింగనాపూర్‌లో ఇంట్లో దొంగతనం చేస్తే దొరకరా? అంతటి మహాశక్తివంతుడే అని చెప్పి ఒక ఇంట్లో దొంగతనం చేసి పారిపోతూ ఉండగా ఎన్ని వీధిలో పరిగెత్తారు వాళ్ళు. ఎన్ని సార్లు పరిగెత్తినా వాళ్ళు ఎక్కడైతే మొదలుపెట్టారో అక్కడికే వచ్చి తిరుగుతున్నారనమాట. ఇదెక్కడ విచిత్రమంటే తిరిగి ఆఖరికి తెల్లవారుజామున అయ్యేసరికి వాళ్ళ స్పృహ కోల్పోయి అదే దేవస్థానం ముందు స్పృహ కోల్పోయారు తప్ప దొంగిలించుకున్న వ్యక్తి ఆ గ్రామం దాటి బయటికి వెళ్ళలేదనమాట. అంతటి మహాశక్తి సంపన్నుడు. ఎందుకంటే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరహ మరాళీ మందగమన మహాలావణ్య సేవదే అంతటి శక్తి స్వరూపం అన్నమాట ఆ జగన్మాత. కాబట్టి ఆ జగన్మాత యొక్క పాదపద్మం పట్టి నమస్కరిస్తూ కాబట్టి నకధీతి సంచన్నానమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ నమో నమః.